ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా ఆయన హృదయమును లక్ష్య పెట్టును. నిజంగా చాలా చక్కటి మాట. మనం పై రూపాన్ని చూసి అంచనా వేసేస్తాం, కానీ దేవుడు అలా కాదు. లోపల అంతరంగంలో ఏముందో నిగూఢంగా తెలుసుకొని ఆయన అంచనా వేస్తాడంట. నిజమే, పైకి లావుగా ఉంటే వీడు చాలా బలవంతుడు, మనకు సహాయం చేస్తాడు అనుకుంటాం మనమైతే. వాడు ఎప్పుడు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉన్నట్లు అనిపిస్తే, చాలా చదువుతున్నాడు, ఈయనకు మంచి మార్కులు మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటాం. అలాగే ఆత్మీయ విషయంలో కూడా ఎప్పుడు దేవుని మాటలు మాట్లాడుతుంటే వీడు చాలా ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన వాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి అది తారుమారు అవ్వచ్చు. బలవంతుడే కానీ వాడు బలహీనంగా ఏ విషయంలో కూడా బలహీనంగా ఉండొచ్చు. చదివినట్టే కనిపిస్తాడు, కానీ ఆయనకి మంచి మార్కులు రాకపోవచ్చు. ఆత్మీయంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేకపోవచ్చు. ఇలా ఏ విషయంలోనూ కూడా పై రూపాన్ని బట్టి నేను అంచనా వేయొద్దు. అందుకే దేవుడు అంటాడు, పై రూపాన్ని చూడడు ఆయన. ఆయన హృదయ అంతరంగాన్ని పరిశీలించి ఆయన ఖచ్చితంగా తెలుసుకునే దేవుడు. ఈ మాట దావీదుని గురించి చెప్పాడు. దావీదు చాలా చిన్నవాడు, బాలుడుగా ఉన్నాడంట. ఆ బాలుడుగా ఉన్న చిన్నవాడు ఏం యుద్ధం చేస్తాడు? అలాంటి వాడు పసివాడు, ఆయనకేం తెలుసు అని అనుకున్నారు. కానీ దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క గురి దేని మీద ఉందో ఎవరికి తెలియదు. ఆయన హృదయం దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన బలమేంటో దేవుడికి తెలుసు. ఆయన ధైర్యం ఏంటో దేవుడికి తెలుసు. ఆయన యొక్క బలమైన బలగమేంటో కూడా ఆయనకి తెలుసు. ఆయన దేని మీద ఆధారపడి ఉన్నాడో దేవుడికి తెలుసు. కాబట్టి ఈయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయన విజయంతో తిరిగి వస్తాడని ఆయన దేవుడికి తెలుసు అనమాట. అందుకనే ఈరోజు పై రూపాన్ని చూసి మనం నిర్ణయించుకుంటున్నామేమో కాదు, కానీ దేవునిపై ఆధారపడి ఆయన ద్వారా మన విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన ద్వారా మనం కార్యాలు చేయాలి. ఆయన ద్వారా మనం విజయం పొందుకోవాలన్నమాట. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు చెల్లించుకుంటూ, నిజమే ప్రభా, మనుషులం మేము పై రూపాన్ని లెక్క వేస్తున్నామేమో, కానీ అంతరంగం ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ఆ రీతిగా కాదు. కాబట్టి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ కృపతోడుగా ఉంచుకోండి తండ్రి. ఎటువంటి శోధన రాకుండా వేసిన తప్పించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వాక్యం విని తండ్రి ప్రభా వారి విషయంలో తండ్రి జాగ్రత్త సమాధానం కలిగి ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని మంచి విశ్వాసమును, ఆత్మీయతను, కృపాక్షేమం దయచేయమని అడుగుతున్నాం. అలాగే తను ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నేను చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఆశీర్వదించమని, రెండు చేతులు పెట్టి మీరు ఆశీర్వదించి కనపరుచుకోమని అయా చిన్న ప్రార్థన నీ చేతులు పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.